రైట్గా తమిళనాడులోని కరూర్లో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 33 మంది మరణించగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 6 చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరోవైపు తొక్కిసలాటతో వెంటనే ప్రసంగం ఆపేశారు టీవీకే చీఫ్ విజయ్. ఘటనపై ఆరా తీస్తున్నారు. అయితే తమిళగ వెట్రి కలగం పార్టీ చీఫ్ విజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో భారీగా అభిమానులు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. కరూర్లో టీవీకే పార్టీ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం స్టాలిన్. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. కరూర్ కలెక్టర్ను వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం స్టాలిన్. కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీ భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. విజయ్ ప్రసంగిస్తున్న టైంలో అభిమానులను నియంత్రించడం కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. కరూర్ ర్యాలీ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల్లో చిన్నారులు ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్. రెడ్డిగా మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, తమిళనాడు దుర్ఘటనలో దాదాపు ఎంతమంది మృతి చెందారు? ఈ సహాయక చర్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, తమిళనాడు కరూర్ డిస్టిక్ లో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ నిర్వహించినటువంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో అయితే ఈ యొక్క తొక్కిసలాట జరిగినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరగాల్సిన సమయం కంటే 6 గంటలు ఆలస్యంగా జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు విజయ్కి సంబంధించినటువంటి అభిమానులతో పాటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అత్యధిక సంఖ్యలో రావడం జరిగింది. కేవలం 10,000 మందికి మాత్రమే అక్కడ అనుమతి తీసుకున్న ఈ యొక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అయితే 50,000కు మించి కూడా జనాలు హాజరైనట్లయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రాథమికంగా విషయాలను తెలుసుకోవడం జరిగింది. మొత్తంగా జరిగినటువంటి యొక్క గందరగోళంలో అయితే ఇటు కనీసం 34 మంది ఇప్పటి వరకు అయితే చనిపోయిన ఇటు సమాచారం అంతా ఉంది. అంతేకాకుండా మరొక 50 మందికి పైగా కూడా ప్రజలు ఇటు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తామని పోలీసులు ఎక్కువగా గమనిస్తే ఇటు 16 మంది మహిళలతో పాటు అదేవిధంగా 6 చిన్నారులు, అంతేకాకుండా మిగతా వారు అయితే మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా జరిగినటువంటి యొక్క కరూరు జిల్లాలో జరిగినటువంటి సమావేశానికి అయితే ఇటు విజయ్ రావడం ఒక కారణం అయితే, అదే కాకుండా ఇటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో అనుమతికి మించి ఇక్కడికి కార్యకర్తలు కానీ అనుమతికి మించి ఈ యొక్క ఘటనకు ప్రధాన కారణం అని తెలుస్తా ఉంది. విషయం తెలుసుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క విషయం పట్ల అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా విషయం తెలుసుకున్న వెంటనే దిగ్భ్రాంతి చెందడంతో పాటు సమీప జిల్లాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, కలెక్టర్లతో పాటు అక్కడ అధికార యంత్రాంగం, హెల్త్ మినిస్టర్, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ తదితర మంత్రులను కూడా సంఘటన స్థలానికి పంపించడం జరిగింది. సహాయక చర్యలను వెంటనే చేపట్టాలంటూ ఇటు జిల్లా యంత్రాంగానికి ఆదేశించిన క్రమంలో చురుగ్గా అయితే ఇటు అక్కడ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసే సహాయక చర్యలలో అయితే సంబంధిత శాఖలతో పాటు ఇటు మంత్రులు కూడా పాల్గొనడం, అంతేకాకుండా ఇటు చికిత్స పొందుతున్నటువంటి ముఖ్యంగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి వెంటనే చికిత్స అందించే విధంగా అయితే ఇటు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కరూర్ డిస్ట్రిక్ట్ లో జరిగినటువంటి ప్రమాదంపై అయితే రేపు స్టాలిన్ ముఖ్యమంత్రి కూడా అక్కడికి చెల్లి ఆ యొక్క బాధిత కుటుంబాలను కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు క్షతగాత్రులను కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఘటన దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతిని చెందించిన క్రమంలో ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క మృతుల సంఖ్య ఇప్పటికే 34 మంది మృతి చెందడంతో వారి కుటుంబాలకైతే ప్రగాఢ సానుభూతిని తెలపడంతో పాటు ముఖ్యంగా ఈ ఘటనపై అయితే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు పాల్గొనాలంటూ కూడా తను ఆకాంక్షించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే 34 మంది మృతి చెందినటువంటి ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఇటు సహాయక చర్యలు అందించడంలో ఇటు అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు టీవీకే పార్టీకి సంబంధించి ఇటు అధినేతతో పాటు ఇటు సినీ నటుడు కావడంతోనే ఇటు భారీగా జనులు తరలి రావడం జరిగింది. కేవలం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కేవలం 10 మందితో నిర్వహించాల్సినటువంటి ఒక మీటింగ్ అయితే 50,000 మందికి మించి రావడమే ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధాన కారణంగా అయితే ఇప్పుడు తెలుస్తా ఉంది. ఇప్పటికే 50 మందికి పైగా కూడా ఇటు తీవ్ర గాయాలపైన సందర్భంలో ముఖ్యంగా ఇటు మృతులకు సంబంధించినటువంటి ఒక
సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇటు క్షతగాత్రులకైతే ఎప్పటికప్పుడు చికిత్స అందించడం, అంతేకాకుండా ఉన్నటువంటి పరిస్థితిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తీసుకొని ముఖ్యంగా ఇటైతే క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు తమిళనాడు జిల్లాలో ఉన్నటువంటి కరూర్ డిస్టిక్ లో అయితే కొనసాగుతుంది. మమత, రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. భారీ వర్షాలకు జనం ఇబ్బందులు పడ్డారు. వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కంటిన్యూ అయ్యాయి. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీగా కురిసిన వర్షాలతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. మల్లేపల్లి, సైదుపల్లి, తొండపల్లి గ్రామాల్లో బోరుబావుల నుంచి నీరు ఉబ్బికి వస్తోంది. కంకల్ ఈసివాగు, పరిగి పెద్దవాగు, గొడుగునిపల్లి వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పరిగిలో రోడ్లు జలమయం కావడంతో పాటు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. అత్యధిక వర్షపాతం నమోదయ్యి వేసినటువంటి యూరియా వృధాగా కొట్టుకుపోయి పంటలు అనేటివి దిగుబడి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పంట నష్టాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కావున గవర్నమెంట్ వ్యవసాయ అధికారులను గ్రామాల్లో తిరిగేటటువంటి కార్యక్రమాలు చేసి ఏ పంటలు నష్టపోయి వాటి మీద వాళ్ళు దృష్టి సారించి పేర్లు నమోదు చేసి గవర్నమెంట్ పంపించి రైతాంగానికి ఆదుకోవాలని. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు తవ్వకాలకు బ్రేక్ పడింది. రోడ్లన్నీ బురదమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోజుకు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగినట్లుగా అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, బయ్యారం, కొత్తగూడ, గంగారం, గూడూరు, గార్ల మండలాల్లో కుండపోత వర్షం పడింది. తెల్లవారుజాము నుంచి వాన పడడంతో అధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్ అద్వైత్ కుమార్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. జనం అవసరం ఉంటేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లి మండలం జూలూరు దగ్గర మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ వరద పెరిగింది. జూలూరు రుద్రవెల్లి లెవెల్ బ్రిడ్జిపై మూసీ ప్రవహిస్తోంది. దీంతో బూదాన్ పోచంపల్లి నుంచి బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. బ్రిడ్జికి 2 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. మూసీ పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు కోతకు వచ్చిన పంట భారీ వరదలకు నీట మునిగింది. చేతికి అందొచ్చిన పంట వరద పాలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని చోట్ల ఆరబెట్టిన మొక్కలు తడిచిపోయాయి. దీంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. నగరంలో మూసీ వరద బీభత్సం సృష్టించింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, సిటీ శివార్లలోని జంట జలాశయాల నుంచి వచ్చే వరదతో మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. నది పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. వరద కాస్త తగ్గడంతో సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ టీం. మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎగువన వికారాబాద్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలు నగరంపై తీవ్ర ప్రభావం చూపాయి. పరిగిలో ఈ నెల 24న 24 సెంటీమీటర్లకు పైగా అత్యధిక వర్షం కురిసింది. దీంతో పైనుంచి నగర శివార్లలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ప్రాజెక్టుల నీటి మట్టం భారీగా పెరగడంతో గేట్లెత్తి నీటిని వదిలారు అధికారులు. దీంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయిలో మూసీకి వరద రావడంతో నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి.
మూసీ వరదతో ఎంజీబీఎస్, ముసారాంబాగ్, చాదర్గఢ్ సహా పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇళ్లు, రోడ్లు, వంతెనలు నీట మునిగాయి. వరద ప్రభావంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు ఎంజీబీఎస్ బస్టాండ్ను, మెట్రో స్టేషన్ను వరద చుట్టుముట్టింది. దీంతో ప్రయాణాలను నిలిపివేశారు అధికారులు. బస్టాండును ఖాళీ చేసి ప్రాణనష్టం జరగకుండా చూశారు. అటు చాదర్గఢ్, ముసారాంబాగ్ బ్రిడ్జిలను వరద ముంచెత్తింది. బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. ఎల్బీనగర్ వైపు వాహనాలను తార్నాక, ఉప్పల్ మీదుగా మళ్లించారు. అటు ఎల్బీనగర్ నుంచి వచ్చే వందలాది వాహనాలు చాదర్గఢ్ బ్రిడ్జి దగ్గర క్యూ కట్టాయి. దీంతో మలక్పేట్, చాదర్గఢ్, దిల్సుఖ్ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కోటి నుంచి చాదర్గఢ్ మీదుగా వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సాయంత్రానికి మూసీకి వరద ప్రవాహం తగ్గింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో తగ్గడంతో మూసీ కాస్త శాంతించింది. నిన్న 36,000 క్యూసెక్కుల వరద రాగా ఇవాళ 15,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో ముంపుకు గురైన ఇండ్లు తేరుకుంటున్నాయి. ఎంజీబీఎస్, ముసారాంబాగ్, చాదర్గఢ్, శంకరనగర్లో వరద తగ్గింది. కానీ వరద వల్ల వచ్చిన బురదతో పరిస్థితి దారుణంగా మారింది. ఇళ్లను మూసి నీళ్లు ముంచేయడంతో సామాన్లు మొత్తం తడిశాయి. ఇళ్లలో బురద పేరుకుపోయింది. కాలనీ వాసులు తమ ఇళ్లకు చేరుకుని బురదను తొలగిస్తున్నారు. అటు ఎంజీబీఎస్లో బురద తొలగిస్తూ జేసీబీలతో డివైడర్లు, రిటైనింగ్ వాళ్లను సరిచేస్తున్నారు సిబ్బంది. ముంపుకు గురైన మూసి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంజీ బస్టాండ్, ముసారాంబాగ్, చాదర్గఢ్ బ్రిడ్జిలు, కాలనీల్లో పరిస్థితిని అధికారులతో కలిసి పర్యవేక్షించారు. మూసి వరదతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు మంత్రి. ప్రకృతిని అంచనా వేయలేమని చెప్పారు. మూసీకి వరద తగ్గే వరకు ముసారాంబాగ్, చాదర్గఢ్ బ్రిడ్జిలపై వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. తప్పకుండా ఎక్కడైతే నీటిలో మునిగి ఉండి అసౌకర్యంగా ఉందో వాళ్ళందరికీ పునరావాసం కింద కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ప్రజలు ఆ పునరావాస సౌకర్యాన్ని కూడా వాడుకొని ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలి. అదేవిధంగా అవసరమైతే తప్ప ప్రయాణం చేయకండి. రాత్రి ప్రయాణాలు నీళ్లున్నాయి కదా నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తే ప్రాణ నష్టానికి కారణమవుతుంది. మూసీ వరద ప్రాంతాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చాదర్గఢ్, ముసారాంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించారు. చాదర్గఢ్లో నివాస ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు. ఎంజీబీఎస్లో చేరిన వరదను పరిశీలించారు. డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను అభినందించారు. మలక్పేట్ నియోజకవర్గంలోనూ పర్యటించారు రంగనాథ్. ఎమ్మెల్యే బలాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ద్రోణి అల్పపీడనం కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. ఇవాళ 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అతి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకి ఇచ్చే సలహాలు ఏంటంటే ఎక్కడైతే ఏ జిల్లాలకైతే ఇప్పుడు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామో ఆ యొక్క జిల్లాలతో పాటు ఈ ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలకు కూడా ఎప్పటికప్పుడు కొంచెం ప్రాణహాని ఉంటుంది కాబట్టి సంబంధించిన సహాయక బృందం వారికి ఎప్పటికప్పుడు వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ విషయాలని వాళ్ళకి సంబంధించిన అధికారులకి చేరవేయడం ద్వారా వాళ్ళు తగిన చర్యలు అనేవి తగిన సమయంలో తీసుకుంటూ ఉంటారు. సిటీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలని, వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద సహాయక చర్యలకు సహకరించాలని కోరారు. మహారాష్ట్ర, గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ సృష్టించలేమా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఏముంటుందని అన్నారు. టీజీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రం కాదు, తెలంగాణ పునర్నిర్మాణ కేంద్రమని చెప్పారు. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించారు సీఎం. అంతకుముందు టూరిజం కాంక్లేవ్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. 10 ఏళ్లు అధికారంలో ఉండి కనీసం టూరిజం పాలసీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. కలిసొచ్చి 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగులను నిండా ముంచారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 562 గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన వారికి శిల్పారామంలో నియామక పత్రాలు అందించారు సీఎం. గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలు కిరాణా షాపుల్లో దొరికాయన్నారు. తాము వచ్చాక టీజీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా తెలంగాణ పునర్నిర్మాణ కేంద్రంగా మార్చామని చెప్పారు. రేపటి నుంచి మీరంతా ఆఫీసర్స్ అని ఈ పదానికి ఎంతో భావోద్వేగంగా ఉందని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ మోడల్ కాదు, మనం తెలంగాణ మోడల్ క్రియేట్ చేద్దామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. కలిసి వచ్చి 2 సార్లు గెలిస్తే ఆ గెలుపు కారణం వాళ్ళు కారణ జన్ములు అని భావించారు. ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు
ప్రశ్న పత్రాలు మీకు తెలుసు, జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకి ఎట్లా మీరు. అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసే అవకాశం మీ చేతిలో ఉంది ఈరోజు. ఆ రాష్ట్ర మోడల్, ఈ రాష్ట్ర మోడల్, ఏదో మోడల్, గుజరాత్ మోడల్ అంటారు. నేను అడుగుతున్న మా నవయువకులను, తెలంగాణ మోడల్ క్రియేట్ చేయలేమా ఈ దేశాన్ని? ఎవరి దయాదాక్షిణ్యాలతో మీరు విజేతలు కాలేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కొందరికి చెంపదెబ్బల ఈ కార్యక్రమం ఉందని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వడం ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని నియామకాలు ఉంటాయన్నారు బట్టి విక్రమార్క. ఇదే కదా ఆనాటి యువతి యువకులు ఈ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసింది. ఇటువంటి విధానం కోసమే కదా ఆనాటి యువతి యువకులు ఉరికంబాలెక్కింది, అగ్నికి ఆహుతైంది, అంతిమంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది. అంతకుముందు ఇంటర్నేషనల్ టూరిజం కాంక్లేవ్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. టూరిజంలో రాష్ట్రానికి 15,000 కోట్ల పెట్టుబడులు రావడం అభినందనీయమన్నారు. ఏ రాష్ట్రానికి లేని టూరిజం స్పాట్లు మనకు ఉన్నాయని చెప్పారు. పెట్టుబడులతో వచ్చేవారి భద్రత తమ బాధ్యత అని చెప్పారు. 10 ఏళ్లు పాలించిన వాళ్ళు టూరిజానికి కనీసం పాలసీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే చార్మినార్, గోల్కొండ ఫోర్ట్స్, రామోజీ ఫిలిం సిటీ లాంటి టూరిజం స్పాట్స్ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం డెస్టినేషన్. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ, పెట్టుబడుల రక్షణ విషయంలో కానీ, టూరిస్టుల యొక్క రక్షణ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఉదయం హైదరాబాద్లో మల్లేపల్లిలో ఏటీసీని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడి నుంచి 65 ఏటీసీలను వర్చువల్గా స్టార్ట్ చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యం అవసరమని చెప్పారు రేవంత్. యువతలో స్కిల్ పెంచేందుకు టాటా టెక్నాలజీస్తో చర్చలు జరిపినట్లు చెప్పారు. 2034 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నారు రేవంత్ రెడ్డి. పని నేర్చుకోండి, ఫోకస్ పెట్టండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది. ఇలా అమెరికా ఎట్లయితే మన ముందు మొక్కరిల్లిందో, రేపు మీ సాంకేతిక నైపుణ్యంతో మీ విదేశాలలో బాగా బ్రతకాలన్న మీ కళలు సాకారం అవ్వడానికి అవకాశం ఉంది. రేపు భారత్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన జరగనుంది. ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. అలాగే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు 41.5 కిలోమీటర్లలో 14 గ్రామాల మీదుగా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మిస్తోంది ప్రభుత్వం. ఫేజ్ 1లో భాగంగా రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు 19.2 కిలోమీటర్లలో నిర్మించనుంది. ఫేజ్ 2లో మీర్ఖాన్పేట్ నుంచి ఆమన్గల్ 22.3 కిలోమీటర్లలో నిర్మించనుంది. లడక్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. లడక్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. బీహార్ అభివృద్ధి చెందాలంటే మహాగఠబంధన్ను గెలిపించాలన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీజేపీ సర్కారుకు దేశ ప్రయోజనాల కంటే డబ్బే ముఖ్యమన్నారు ఇండియా కూటమి లీడర్లు. లడఖ్లో ఉద్రిక్తతలకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారే కారణమన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. సోనం వాంగ్చుక్ను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మోదీ సర్కార్ లడఖ్ ప్రజల ఆకాంక్షలను అణిచివేస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలను వినడానికి బదులుగా నియంతృత్వంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు ఖర్గే. లడఖ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. వాంగ్చుక్ను అరెస్టు చేయడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. గత 2 ఏళ్లుగా మోదీ అసమర్థత పాలనతో మణిపూర్ ఆగమైందన్నారు. ఇప్పుడు లడఖ్ను హింసాత్మకంగా మారుస్తున్నారని విమర్శించారు ప్రమోద్ తివారీ. आपसे मणिपुर संभाले नहीं संभल रहा है, 2 साल से ज्यादा से उसका समाधान नहीं कर पा रहे हैं. पूरब में है, अब पश्चिम में आग लगा दी लद्दाख में. क्या है लद्दाख? सबसे संवेदनशील है, चीन के साथ जुड़ा हुआ है, सीमाएं इसकी. 21 जवान ही गलवान घाटी में शहीद हुए थे. वहाँ ये दमन से काम नहीं चलेगा, वार्ता से और जो वायदा किया है उसको पूरा करने से काम चलेगा. బీహార్ను పాలించే అర్హత నితీష్ కుమార్కు లేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఇప్పటికే వయసు పైబడిందని, శారీరకంగా మానసికంగా ఫిట్గా లేరన్నారు. నయా బీహార్ కోసం యువ నాయకత్వం అవసరమన్నారు.
దళిత గిరిజన ఓబీసీ వర్గాలను బీజేపీ జేడీయూ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని విమర్శించారు. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు పవర్ బ్యాంకుగా మారతాయన్నారు తేజస్వి యాదవ్. ये भाजपा से आप लोग बच करके रहिएगा. हमारे चाचा तो हाईजैक हो ही गए कि कहां वो फंस गए, वो इस दलदल में चले गए कि हम निकल नहीं पाएंगे. उनके आसपास जो सलाहकार है, जो निर्णय लेने वाला लोग है, वो लोग कौन है भाई? एक भी अति पिछड़ा समाज का डिसीजन मेकिंग या पॉलिसी मेकिंग में नहीं रहता है. ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని షరీఫ్ ప్రసంగం పచ్చి అబద్ధాలతో ఉందన్నారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పాక్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్తో అన్ని ఒప్పందాలు రద్దు చేసే హక్కు భారత్కు ఉందన్నారు ప్రియాంక చతుర్వేది. Then we have a United Nations response that we saw today where the Prime Minister of Pakistan had spoken and we responded. We did respond, but our words sound hollow when you continue to engage with Pakistan on the cricket field. So the total, hypocrisy of this government. And to say, oh look, Gen Z will escalate it and people will come out on the roads protesting against what? A government which is not listening to them. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ విజయ్. స్టాలిన్ ప్రభుత్వం ఓటమి భయంతోనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీఎంకే అవకాశవాద రాజకీయాలను ప్రజలు ప్రోత్సహించొద్దన్నారు విజయ్. మన దేశంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్తో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో ప్రజలు బైకాట్ చేయాలన్నారు శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే. బీజేపీ సర్కార్ జాతీయ ప్రయోజనాలను పక్కనబెట్టి పాక్తో మ్యాచ్ ఆడిస్తోందన్నారు. దేశంపై ప్రేమ లేని బీజేపీకి క్రీడలపై కూడా గౌరవం లేదన్నారు ఉద్ధవ్ ఠాక్రే. బీఎస్ఎన్ఎల్లో 4G టెక్నాలజీ ప్రవేశపెట్టడం దేశానికే గర్వకారణమన్నారు ప్రధాని మోదీ. దేశ ఆర్థిక సాధికారతలో భాగంగా షిప్ బిల్డింగ్ ప్రాజెక్టు చేపట్టినట్లు చెప్పారు. బీహార్లో అక్రమ చొరబాట్లు ఆగాలంటే మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి రావాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీజేపీ మినహా మిగిలిన పార్టీలు తమ సిద్ధాంతాలను మర్చిపోయాయన్నారు సెంట్రల్ మినిస్టర్ నడ్డా. స్వదేశీ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్లో 4G టెక్నాలజీ ప్రవేశపెట్టడం దేశానికి గర్వకారణమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. టెలికాం రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తోందని చెప్పారు. నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒడిశాలోని జార్సుగూడలో పర్యటించిన ప్రధాని 60,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.